ఈరోజు మనం వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను అనమాట. చూసారు కదా జనాలు తండోపతండాలకి ఎంతమంది ఉన్నారో ఎత్తుక్కుంటున్నారన్నమాట, ఏం తినాలా ఏం తినకూడదని చెప్పేసి. నేనైతే ఒక భయ్య దగ్గరికి వెళ్ళాను. నేను ఒక ప్లేట్ లాలీపాప్ అయితే చెప్పాను. మనోడు అందులో పెద్ద మూగుడు పెట్టాడు. ముందుగా దాంట్లో కొద్దిగా నూనె పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాడు. ఆ తర్వాత అందులో మంటలు వచ్చినాయండి బాబా. దీంతో పాటు కొద్దిగా పెట్రోల్ ఏమైనా వేసాడా అనుకున్నాను నేను. కాదండి, మరి ఇదేదో వాళ్ళ టెక్నిక్ అనుకుంటే అందులో మంటలు మాత్రం భలే వచ్చేస్తున్నాయి. చలికాలం అయితే భలే ఉండండి, చలి మంటలతో చలి కాసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా మనోడు ఆ మూగులోంచి మంటలన్నీ వచ్చేసిన తర్వాత దాంట్లో ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసాడండి. వేసేసిన తర్వాత మన వాడికి చేతికి దొరికినాయి అన్నీ వేసేసాడనమాట. ఆ సాసు ఈ సాసు నిజంగా ఆ వాటర్ ఈ వాటర్ అన్నీ పోసేసి బాగా కలిపేసాడనమాట. ఆ మంట వేడికి శుభ్రంగా అవన్నీ మరిగిపోయి ఆ తర్వాత మన వాడికి చేతికి 4 పీసులు తీసుకుని బాగా పిసికి అందులో వేసాడు. ఇవన్నీ కలిపి బాగా కలిపేసిన తర్వాత పార్సిల్ చేయమని అనమాట. మనోడు బాగా కలిపి ఇవన్నీ పార్సిల్ చేసి ఇచ్చాడు. తీసుకెళ్ళి తింటా ఉంటే ఉందమాయా టేస్ట్ ఒక మాదిరిగా అయితే ఉందన్నమాట. అంటే అటు గుడ్డు కాదు ఇటు బ్యాడ్ కాదు అన్నట్టుగా ఉంది, ఒక మాదిరిగా ఉంది. మీరు కూడా ఈ ఫుడ్ కోర్ట్లో ఎప్పుడన్నా ఫుడ్ తిన్నారా? తింటే